మధ్యాహ్న భోజన కార్మికుల సమస్యలను ప్రభుత్వం వెంటనే పరిష్కరించాలని ఏఐటీయూసీ ఆధ్వర్యంలో నిజామాబాద్ జిల్లా కోటగిరి తహసీల్దార్ కార్యాలయం ఎదుట ధర్నా చేపట్టారు. కార్మికుల సమస్యలను పరిష్కరిస్తామని చెప్పి 6 నెలలు గడుస్తున్నా ప్రభుత్వం ఇప్పటి వరకు పట్టించుకోలేదని ఏఐటీయూసీ జిల్లా నాయకులు దుబాస్ రాములు విఠల్ గౌడ్ ఆరోపించారు. తక్షణమే పెండింగ్ బిల్లులు విడుదల చేయాలని డిమాండ్ చేశారు. చలో హైదరాబాద్ కార్యక్రమం చేపడితే ఏఐటీయూసీ నాయకులను అక్రమంగా అరెస్టు చేశారని మండిపడ్డారు. పరిస్థితి దినదిన గండం నూరేళ్ల ఆయుష్గా తయారైంది. మధ్యాహ్న భోజన కార్మికులకు గత కొన్ని నెలల నుంచి రావాల్సిన పెండింగ్ బిల్లులు చెల్లించాలి, కోడిగుడ్ల బిల్లులు కూడా చెల్లించాల్సిన పరిస్థితి ఉంది. అదే కాకుండా గౌరవ వేతనం ఏదైతే 3,000 రూపాయలు ఉందో అది కూడా రాలేని పరిస్థితి. ఈ రకంగా ఏదైతే పాఠశాలలో ఉన్నటువంటి విద్యార్థులకు సమయానికి తిండి పెట్టిన పరిస్థితి ఏర్పడతా ఉంది. కారణం బిల్లులు సక్రమంగా సకాలంలో చెల్లించకపోవడం మూలంగా బయట ప్రైవేటు వ్యక్తుల దగ్గర అధిక వడ్డీలకు అప్పులు తీసుకొచ్చి మెడలో ఉన్న బంగారం తాకట్టు పెట్టి పిల్లలకు భోజనం వడ్డిస్తే ఈరోజు బిల్లులు రాలేని పరిస్థితి ఉంది. వంట పాత్రలు సరిగా లేవు, తుప్పు పట్టిన వంట పాత్రలు ఉన్నాయి. వంట చేద్దామంటే వర్షాకాలంలో వర్షంతో నీరు వచ్చి వంట చేయలేని పరిస్థితి ఉంది. వంటశాలను ప్రభుత్వం నిర్మించాలా. అదే కాకుండా ప్రభుత్వం తరఫున